కాకినాడ ప్రజలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మేము లవ్ మౌలి ట్రైలర్ రిలీజ్ చేసాం హైదరాబాద్ తర్వాత వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ నుంచి కాకినాడ వచ్చాం. ఇందాక పిఠాపురంలో గుడి కూడా వెళ్ళాం. సో ఒక చాలా మంచి సినిమా. 2-3 ఇయర్స్ నుంచి కష్టపడి ఫైనల్గా వీఆర్ బ్రింగింగ్ ఇట్ అవుట్. మా డైరెక్టర్ అవనీంద్ర గారు విజేంద్ర ప్రసాద్ గారి రైటింగ్ టీంలో పనిచేశారు. ఇంతకుముందు బాహుబలి సినిమా కూడా ఆయన రైటింగ్ టీంలో ఉన్నారు. సో ప్రేమ అనేది నిజంగా ఉందా, అసలు లేదు అని మనుషులకి దూరంగా బతుకుతున్న ఒక ఆర్టిస్ట్ మౌలి కథ ఇది. సో అంటే మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మేఘాలయలో ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో ఒక 70 రోజులు మేము అక్కడ 120 రోజులు ఉండి 70 రోజులు షూట్ చేసి చాలా బ్యూటిఫుల్గా తెరకెక్కించాం. నిన్న ట్రైలర్ దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ మేము ఎంత నమ్మకంగా ఉన్నాము, ప్లస్ ఎంత మంచి పాయింట్ ఇది, ప్లస్ ఎంత మంచి విజువల్స్ ఉన్నాయని ఊరూరు తిరిగి ట్రైలర్స్ వేస్తున్నాము. ట్రైలర్ థియేటర్లో వేస్తున్నాము. ఒక 7 cities టూర్ లాగా పెట్టాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకినాడలో కూడా ఇప్పుడు చూడబోతున్నాం లోపల థియేటర్లో. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది సినిమా. సో డెఫినెట్గా థియేటర్లో చూసి ఆదరించండి. ఒకవేళ థియేటర్లో కనుక మిస్ అయిన తర్వాత మీరు ఇంట్లో చూస్తే మాత్రం చాలా ఫీల్ అవుతారు. ముందే చెప్తున్నా ఈ విజువల్స్ ఎందుకు థియేటర్లో చూడలేదని. సో థ్యాంక్ యూ సో మచ్. నేను పొద్దున కూడా అడిగారండి ఇది. డెఫినెట్గా అంటే ఇప్పుడు నా మద్దతు నేను ఎవరికి చేస్తున్నాననే పాయింట్ కంటే ప్రజల కోసం ఎవరు నిజాయితీగా నుంచున్నారు అనేది ప్రజలకు తెలుసు. డెఫినెట్గా ప్రజల గురించి ఎవరు నిజాయితీగా నుంచున్నారన్న సంగతి ప్రజలకే ఎక్కువ తెలుసండి మనకంటే. సో డెఫినెట్గా ఒక నిజాయితీగా మనుషులకు ప్రజల కోసం నుంచున్న వారికి ఓటేయండి. ఎవరు డెఫినెట్గా ఓటేయండి. అండ్ నిజాయితీగా తీసిన ఈ సినిమాకి కూడా మీరు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నేను చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు కొంచెం మర్చిపోయాను. సో ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. బట్ యా, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ వాజ్ అమేజింగ్. We shot in the wettest place in the world, Cherrapunji. Chala kashtam, but we worked together as a team, and every day we were like fighting a war against nature but with nature. So yes, it was an amazing experience shooting with the entire team, and I really hope you all will like it. Andru Velli, film Chusi, and Maku, my entire team ki blessings ivanni. Thank you so much. First cinema. Sorry? Chemistry in the movie. Just asking you. No. The chemistry in the movie is great because we both were playing our characters very truthfully. Navdeep was playing Mowli and I was playing Chitra to the most truthful, in the most truthful manner, and I think that's why the chemistry came out very well. అదేముంది సార్, నేనేదో చిన్నోడి సినిమాలు ఏదో చేసుకుంటాను. నాకు ఇంకా అంత పొలిటికల్గా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత స్థాయి నాకు లేదు సార్ అసలు.